లిక్కర్ స్కామ్ నిమిత్తం అలాగే కొన్ని స్కాముల నిమిత్తం విజయసాయి రెడ్డి గారు ఏదైతే సిఐడి విచారణ ఉందో ఆ విచారణ 3 గంటల పాటు జరిగింది. 3 గంటల పాటు సిఐడి విచారణ ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి. అంటే ఆయనకు సంబంధించి విచారణ నిమిత్తం చాలా మటుకు మాట్లాడటం జరిగింది. ఆ విచారణ గురించి నేను పెద్దగా ఇక్కడ చెప్పట్లేదు, కానీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు అయితే మాట్లాడాడు ఆయన. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. ఆల్రెడీ మీకు చాలామంది తెలుసు, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ఏ పార్టీలోనికి వెళ్ళను, వ్యవసాయం చేసుకుంటాను నేను ఇంకా అని కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. వ్యవసాయం చేసుకుంటానన్న ఆయన తర్వాత బీజేపీకి దగ్గర అయ్యాడు. బీజేపీ మంత్రులతోటి, కేంద్ర మంత్రులతోటి కొంచెం సన్నిహితంగా ఉన్నాడు. అలాగే ఆయన ట్విట్టర్లో హిందీలో ట్వీట్లు చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటి బీజేపీ నాయకులను పొగుడుతున్నాడు, ఏంటి వాళ్ళు నాకు మంచి మిత్రులు ఆప్తులు అని అన్నారు. ఇలాంటి రూమర్స్ అయితే చాలా వచ్చినాయి. దానికి అనుగుణంగానే విజయసాయి రెడ్డి గారు కొన్ని పనులు అయితే చేశాడు. కాబట్టి బీజేపీలో చేరతాడా లేదా ఇంకా ఏంటనేది పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీలో గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. ఆ మాటలు ఏంటంటే జగన్ గారికి ఖచ్చితంగా జగన్ గారు ఏం చేస్తాడంటే కనుక చెప్పుడు మాటలు బాగా వింటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు విన్నంతకాలం ఆయన మాత్రం ఇంక ఎదుగుదల అనేది ఉండదు. చెప్పుడు మాటలు వినకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్లే నేను దూరం అయిపోయా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వార్టరీ మాటలు వింటే కనుక పార్టీ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఆ వాళ్ళ మాటలు వినబట్టే అంతకుముందు గతంలో అంటే ఇంతకుముందు జరిగిన ఏదైతే ఓటమి జరిగిందో, ఓడిపోయిందో ఆ పార్టీ ఆ క్వార్టరీ మాటలు వినటం వల్లే ఓడిపోయింది. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు అవే నేను అనేది. చెప్పుడు మాటలు వినకుండా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మంచి పరిపాలన ప్రజలకు అందిస్తారు, ఆయనకి చాలా ఫ్యూచర్ ఉంది అని కొన్ని మాటలైతే మాట్లాడాడు. నిజంగా క్వార్టరీ అంటూ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేను డంకా పదంగా బల్లగుద్ది అవసరమైతే రాసిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది. ఈ మాట వాస్తవమే. నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోట కడుతున్నారు. సో ఆ కోట కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి దూరం అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది మంత్రులకి దూరం అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది నాయకులకి దూరం అవుతారు. కాబట్టి ఆ కోట ఏదైతే కడుతున్నారో కోట కట్టకుండా కోటను బద్దలు కొట్టాలి, లేదంటే కనుక ఆ క్వార్టరీ వల్ల చాలా నష్టపోతుంది పార్టీ అని నేను చాలాసార్లు వీడియోలు చేశాను. అదే మాట విజయసాయి రెడ్డి చెప్పాడు. విజయసాయి రెడ్డి చెప్పాడు కదా అని నేను చెప్పడం వల్ల నేను ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకురా అంటే కనుక ఆ క్వార్టరీ వల్ల ఎవరినో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా, మంత్రులు కలవాలన్నా, ఎమ్మెల్యేలు కావాలన్నా, కింది స్థాయి నాయకులు కలవాలన్నా అసలు సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలి, అపాయింట్మెంట్ కావాలంటే చుట్టూ ఉన్న క్వార్టరీకి మంచి జరగాలి. అంటే దేవుడిని కలవాలంటే కనుక, దేవుడితో మాట్లాడాలంటే పూజారి చెయ్యి తడపాల్సి వచ్చింది. అలా ఉండేది పరిస్థితి. ఇక్కడ చేతులు తడుపుతుంటే వేరే అర్థాలు వద్దు, వాళ్ళకి ఏదో లాభం. నేనన్నమాట కదా, ప్రత్యక్షంగా పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళకి నయానో భయానో ఏదో ఒక లాభం, ఏదో రకంగా వాళ్ళకి ఎంతో కొంత ఏదో రకంగా మొట్ట చెబితేనే, వాళ్ళకి లబ్ధి చేకూరితేనే, లాభం చేకూరితేనే జగన్మోహన్ రెడ్డి గారితో కలవనిచ్చేవారు, లేకపోతే కలవనివ్వరు. అలా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే కనుక ఈ మాటలు చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి ఆయన లిక్కర్ స్కామ్లో సిఐడి ఆఫీస్ విచారణ అయితే కనుక జరిగింది. ఆయన్ని కొన్ని మాటలు అయితే ప్రశ్నలు అయితే అడగడం జరిగింది సిఐడి వాళ్ళు. ఏంటి కేవీ రావుతో సంబంధాలు, అలాగే అరబిందో వ్యాపారంలో సంబంధాలు, అలాగే విక్రాంత్ రెడ్డి గురించి తెలుసా, ఇలాంటివన్నీ కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఆయన అల్లుడు గారు వ్యాపారాల్లో ఉన్నాడు. తర్వాత ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు ఆస్తుల పట్ల, వైజాగ్లో ఉండే ఆస్తుల పట్ల ఆ ప్రహారీ గోడ గురించి కేసు అయింది, దాన్ని పడగొట్టడం జరిగింది. ఇలా చాలా రకాలుగా ఆయన్ని చుట్టూ సరౌండ్ చేశారని చెప్పాలా. ఈ పరిస్థితుల్లో అతను ఇమేజ్ పోయినా పర్వాలేదు, లేదా ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగినా పర్లేదు, తన ద్వారా తన కూతురు అల్లుడు ఇబ్బంది పడితే ఎవరైనా సరే బెండ్ అవ్వాల్సింది, దాంట్లో డౌటే లేదు. కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందంటే రాజకీయాన్ని ఆయన వదిలేయాలి. అలా వదిలేశాడనే టాక్ అయితే ఉంది. వదిలేశాడు కానీ ఉన్న మాటలు కొన్ని మాటలు అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు వింటాడు అని అన్న మాట ఆయన చెప్పడం జరిగింది. నిజంగా కూడా అదే పరిస్థితి అయితే కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. కాబట్టి పూజారులను దాటుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అని చాలామంది మాట్లాడుతున్న మాటలే. కాబట్టి 100% ఈయన అన్న మాటలకి వాస్తవం అయితే ఉంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్పుడు మాటలు వింటే కనుక చాలా ఇబ్బందులు పడతారు. ఆ చెప్పుడు మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ దూరం పెడితే కనుక ఎక్కడికక్కడే ఆ గోడని కట్ చేస్తే కానీ, కూలగొడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బయట జరిగే విషయాలు తెలియవు. కాబట్టి క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ని పగలగొట్టాలి.
కోటరీ అని అంటున్నాను కదా, ఆ కోటరీలో ఎవరున్నారో జగన్ గారు చుట్టూ ఉండి ఎలాంటి దుష్ట శక్తులు ఏంటయ్యి అని అంటే కనుక జగన్ గారు దగ్గర ఉండే కొంతమంది మంత్రులు, కొంతమంది నాయకులు ఎవరు అంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేర్లు చెప్పండి. నేనైతే డంకాపందకి పేరు చెప్తానండి 100%. సజ్జల చాలా మటుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే కొన్ని కమ్యూనికేషన్స్ ముఖ్యమంత్రి గారికి నాయకులకి లేకుండా పోయిందంటే ఆయన ఒక ప్రధాన కారణం. మొహమాటం లేకుండా చెప్తాను. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఒకడనే కాదు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం, లేదా జగన్మోహన్ గారు చెప్పింది ప్రాపర్ అలా రాకపోవడం, కింద స్థాయిలో ఏం జరుగుతుందో తెలియకపోవడం, దిగువ స్థాయి నాయకులు ఆ శ్రేణి నాయకులు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతారో ఏంటో తెలియదు. కాబట్టి ఎమ్మెల్యేల సమస్యలు తెలియకపోవడం, కాబట్టి రాష్ట్ర ప్రజల ఇబ్బందులు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటో పూర్తి స్థాయిలో అక్కడికి చేరకపోవడం, ఏది జరిగినా తమే చేయాలి, మేమే మాట్లాడాలి, మా ద్వారానే ప్రాపర్ ఛానల్ మేమే అన్నట్టుగా వ్యవహరించి ఆ పార్టీని చాలా మట్టుగా భ్రష్టు పట్టించేశారని చెప్పాలి వాస్తవంగా. ఇప్పుడైనా తేరుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లోపు ఇప్పుడైనా తేరుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇది నీకు నాకు కాదు, ఇది జగమెరిగిన సత్యం, జగన్ గారికి తెలియని సత్యం. అర్థమైంది కదండి. కాబట్టి జగమెరిగిన సత్యమైనప్పటికీ జగన్ గారికి తెలియని సత్యంగా ముండిపోకూడదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు. నేను ఐ అగ్రీ విత్ యూ. ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు అన్ని మాటల గురించి మాట్లాడలా, కొన్ని మాటలు జగన్ గారు చుట్టూ ఉన్న కోటరీ గురించి, అలాగే జగన్ గారు ఉంటున్న చెప్పుడు మాటల గురించి. ఇలాంటి విషయం చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి. జగన్ గారి చుట్టూ కోటరీ ఉందా, ఆ కోటరీలు ఎవరెవరు ఉంటున్నారు, కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు వింటున్నారా, వింటే ఏం జరుగుతుంది పార్టీ భవిష్యత్తు, మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.